ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనం నుండి 71వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 66వ వచనం నుండి 71వ వచనం వరకు చదువుకుందాం. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తన మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకైన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదిగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యం గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి గదా అని చెప్పిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యేసు యొక్క ఒప్పుకోలు మరియు పేతురు యొక్క తిరస్కరణ. జీసస్ అడ్మిషన్ అండ్ పీటర్స్ డినాయల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసును బంధించి ప్రధాన యాజకుని ముందుకు తీసుకొని వెళ్ళారు. ప్రజలు యేసుతో పాటు పేతురు వెళుతుండగా పేతురును గుర్తించి అతను యేసును దూరం నుండి అనుసరించడం చూశారు. అతను యేసుతో కూడా ఉన్నవాడని వారు 3 సార్లు అతని గురించి చెప్పినప్పుడు ఆ 3 సార్లు అతను యేసును తిరస్కరించినట్లు లేఖనంలో మనం చదువుతాం. ఆయన 3వసారి తిరస్కరించిన వెంటనే ఒక కోడి కూసింది. పేతురు ఏడుస్తూ బయటికి వెళ్ళినట్లు లేఖనంలో మనం చూడగలుగుతాం. ఆ రోజు తెల్లవారుజామున సభ వారు సమావేశమయ్యారు. విచారణ ప్రారంభమైంది. మత పెద్దలు యేసు మీద నిందలు మోపుచున్నారు. ఆయన దేవదూషణ చేశాడని, ఆలయాన్ని అపవిత్రం చేశాడని ఆరోపించడానికి, ఆయనే మెస్సయ్య అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని వారు ఆయన మీద నిందలు వేశారు. అయితే వారి ఆరోపణలు అన్ని కూడా అబద్ధమైనప్పటికీ ఆయన దేవుని కుమారుడని ఎవరు కూడా నమ్మలేదు. యేసు తన స్వంత ప్రతిస్పందనలో తనను తాను వారి స్థాయికి తగ్గించుకోలేదని ఈనాటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో యేసు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే 66 నుండి 71 వచనాల్లో యేసు తన గుర్తింపును ధైర్యంగా సమర్థించుకున్నాడు. ఆయన ఎవరో తన గురించి తాను ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చదవగలుగుతుంటాం. అధికారం ఉన్న అతన్ని చంపాలనుకున్నటువంటి ఆ అధికారుల ముందు వారి ఎదుట వారు సత్యం వినడానికి నిరాకరించడంతో వారి హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయో వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని ఆయన ఎత్తి చూపించినట్లు ఈ వాక్యంలో మనం చూస్తాం. అయితే తాను ఒకరోజు న్యాయాధిపతిగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటానని వారికి తెలియజేశాడు. ఆయన దేవుని కుమారుడని కూడా వారు ఎప్పుడూ ఆయన్ని నమ్మకుండా తిరస్కరించినట్లుగా మనం చూస్తాం. యేసు ఎల్లప్పుడూ దేవుని చిత్తముతో ఆయన లోబడి ఆ చిత్తానికి విధేయత చూపించి జీవించాడు. కాబట్టి ఆయన ఎప్పటికీ నిరంతరము ఉన్నతంగా నిలబడతాడనే విషయం మనకు ఈ లేఖనంలో మనకు తెలియచేయబడుతుంది. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 56 నుంచి 62 వచనాల్లో పేతురు యేసును ఎరగనని 3 సార్లు బొంకాడు. సాతాను పేతురును గోధుమల వలె జల్లడ పట్టడానికి ప్రయత్నించాడు. అయితే మనం దీంట్లో గమనించవలసిన సంగతి ఏమనగా, మనం కూడా ప్రతిరోజు మనం ప్రభు యొక్క బలంపై ఆధారపడకపోతే సాతాను మనల్ని కూడా మన నమ్మిక తప్పిపోయేటట్లు చేస్తాడు. మనం యేసు ఎవరో తెలియదని బొంకేటట్లు చేస్తాడు. మనం పొరపాట్లు చేసేటువంటి వారుగా ఉంటాం. కాబట్టి యేసు పైన ఆధారపడకపోతే అటువంటి స్థితిలోకి మనం వెళ్ళగలమని ఆ ఒప్పుకోలు మనకు ఉండాలి. అయితే ఎప్పుడైతే యేసుని మనం నమ్ముతామో, ఆయన మీద ఆధారపడతామో, మనం యేసు ఎవరో తెలియదని బొంకకుండా ఆయన బహిరంగంగా ఆయన మనకు రక్షకుడనే సత్యాన్ని ఒప్పుకోగలుగుతామనేది దేవుడు మనకు ఈ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సో దేవుణ్ణి మనము ఎరగమని ఒప్పుకోలేని స్థితిలో ఉంటే మనము దేవుని పూర్తిగా అంగీకరించలేదు, ఆయన బలం పైన ఆధారపడట్లేదని అర్థం అన్నమాట.
కాబట్టి మనం దేవుణ్ణి మరి అంగీకరించి ప్రార్థన ద్వారా మనం బలపరచబడకపోతే మనం కూడా ఏ క్షణంలోనైనా ప్రభువును తిరస్కరించే ఆ పరిస్థితిలోకి వెళ్తామనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ప్రార్థిస్తూ వాక్యాన్ని తెలుసుకుంటూ సత్యాన్ని తెలుసుకుంటూ సత్యమందు స్థిరంగా నిలబడుతూ యేసుక్రీస్తుని గురించిన సాక్షిగా మనం నిలవాలి. కానీ తిరస్కరణ యేసును మనము ఎప్పుడు కూడా చేయకూడదు అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రభువు యొక్క బలం పైన ఆధారపడదాం, ప్రభు యొక్క సత్య వాక్కు పైన ఆధారపడదాం. దేవుడు ఎవరో మనం గుర్తించి ఆయన్ని సంపూర్తిగా అన్ని పరిస్థితుల్లో ఆయన వెంబడిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే వారంగా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మన అనుదిన జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన మార్గంలో మనం స్థిరంగా నిలవాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో స్థిరంగా నిలిచే కృప శక్తి దేవుడు మనకు దయచేసేటట్లు దేవుని మనం ప్రార్థించాలి, దేవుని పైన మనం ఆధారపడాలి. ఆ రీతిగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసు, పరలోకపు దేవా, నీకు వందనాలు. మా జీవితంలో నీ అధికారాన్ని మేము గుర్తించడానికి సహాయం చేయండి. దేవాన్ని మేము ఎప్పుడు కూడా నిన్ను తిరస్కరించకుండా లేదా మౌనంగా ఉండకుండా నేను నిన్ను ఒప్పుకుంటూ నీ సాక్షిగా నిలిచే కృప మాకు దయచేయమని, నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని, స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్.